చిన్నపిల్లల్లో కంటి లోపాలు ఏ విధంగా వస్తాయి? అవి దేని వలన సార్? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. చిన్నపిల్లల్లో దృష్టి లోపాలు లేదా వక్రీభవన లోపం రావడానికి ప్రధాన కారణం చిన్నపిల్లల్లో 3 ముఖ్యమైన లోపాలు ఉంటాయండి. అందులో మొదటిది మయోపియా, దీన్నే మైనస్ పవర్ అని కూడా అంటారు. ఈ దృష్టి లోపం ఉన్నవారికి చిన్నపిల్లలకి సహజంగా బోర్డు మీద ఉండే అక్షరాలు లేదా దూరంగా ఉండే అక్షరాలు అనేవి మసకబారడం జరుగుతుంది. ఇలాంటి వారికి కాన్కేవ్ లెన్స్తో సరిచేస్తే వాళ్ళ యొక్క దృష్టి అనేది సరి అవుతుంది. రెండవ సమస్య వచ్చేసి హైపరోపియా, దీన్నే హైపర్మెట్రోపియా అంటారు. దీన్ని మరొక విధంగా చెప్పాలంటే ప్లస్ పవర్ అని కూడా పిలుస్తారు. ఈ ప్లస్ పవర్ ఉన్నవారికి దగ్గర చూపు అనేది మసకబారుతుంది, దూరంగా ఉన్న చూపు స్పష్టంగా కనపడుతుంది. మూడవ ప్రధాన సమస్య ఆస్టిగ్మాటిజం, దీన్నే సిలిండ్రికల్ పవర్ అని కూడా అంటారు. మన కంటి ముందు భాగంలో ఉండే కార్నియా యొక్క కర్వేచర్ వంపు కారణంగా ఈ పవర్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 3 రకాల పవర్లు రావడానికి ప్రధాన కారణం బయట నుంచి వచ్చే కాంతి కిరణాలు అనేవి మన కంటి లోపల